మనం సినిమాల్లో దంగల్ కావచ్చు, తర్వాత రీసెంట్ గా పెద్ద సినిమాలు చూస్తాం. సో రెజ్లర్స్ ఎంత కష్టపడతారు ఏంటనేది కూడా మనం సినిమాలో చూసిందే. సో వారి మాటల్లో తెలుసుకుంటే అసలు ఆ కష్టం ఏ విధంగా ఉంటది అనేది డైరెక్ట్ గా ఇక్కడ కొంతమంది రెజ్లర్స్ మనతో పాటు ఉన్నారు. అందులో అమ్మాయిలు, మనం ఎస్పెషల్లీ దంగల్ సినిమా అంతా హిట్ గానికి రీజన్ ఇద్దరు అమ్మాయిలతోటి రెజ్లింగ్ ఏ విధంగా ఉంటది, ఎంత కష్టం ఉంటది అనేది ఆ సినిమాలో చూడొచ్చు. సో ప్రస్తుతం మీ పేరమ్మా? రోహిణి సత్యశివాని. ఓకే, సో రెజ్లర్ గా ఇప్పటి వరకు మీరు సాధించినటువంటి అవార్డులు ఏంటంటే? 20 నేషనల్స్ ఆడాను. దెన్ మన తెలంగాణ స్టేట్ లో మనకి ఆంధ్ర కేసరి ఎలా తెలంగాణ కేసరి అని తెలంగాణ వచ్చాక మనకి పెడుతున్నారు. దాంట్లో ఉమెన్స్ ది పెట్టినప్పుడు ఫస్ట్ తీసుకుంది నేను. యా, అది కాకుండా మల్లయుద్ధ కేసరిలో విన్ అయ్యాను. తర్వాత సాకలేలమ్మ కేసరి అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరి కూడా విన్ అయ్యాను. అది కాకుండా ఆల్ ఇండియా నేషనల్స్ ఆడాను ఒక 20 వరకు. ఓకే, సో ఇప్పుడు మనం అవార్డులు తీసుకునేటప్పుడు చాలా మంది చప్పట్లు కొడుతుంటాం కదా. సో ఆ చప్పట్ల వెనుక మీ కృషి ఏ విధంగా ఉంటది, మీ హార్డ్ వర్క్ ఏ విధంగా ఉంటది, ఎలాంటి ఫుడ్ త్యాగం చేస్తారు, ఎలాంటి ఫుడ్ తింటారు, ఎట్లా ఉంటది రొటీన్ డైలీ లైఫ్? బేసిక్ గా పబ్లిక్ నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చినప్పుడు అరే ఇంకా చేయాలి అన్న ఇది అండ్ కాన్ఫిడెన్స్ ఇది వస్తుంది. సో మార్నింగ్ ఎన్ని గంటలకు చేస్తారు? ఇప్పుడు స్కూల్ అండ్ కాలేజ్కి వెళ్ళే టైంలో అయితే 4:30కి లేస్తుండే. ఎందుకంటే మళ్ళీ కాలేజ్ మళ్ళీ ఒక 7:30 వరకు ఇంటికి వచ్చేసి 7:30, 8:30 వరకు ఇంటికి వచ్చేసి కాలేజ్కి స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మనకి ఎంత ఫాస్ట్కి వెళ్తే మనం అంత ఫాస్ట్గా మనం వర్కౌట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా మిస్ చేయొద్దు. సో ఎలా అంటే ఇప్పుడు బేసిక్గా కాంపిటీషన్ ఎవరికి తెలియదు ఏంటంటే ఇప్పుడు నాకున్నారు, నేనున్నా ఇంకొక పార్ట్నర్ ఉన్నారు. ఇప్పుడు లోపల కాంపిటీషన్ ఉంటారు. వాళ్ళు 100 కొడితే నేను 200 కొట్టాలి అనేది. సో 200 కొట్టడానికి టైం పడుతుంది. సో మనం ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే అంత ఫాస్ట్ గా మనం వర్కౌట్ ఎక్స్ట్రా వర్కౌట్ చేసుకోవచ్చు అనే ఇంటెన్షన్ లో బేసిక్ గా 4:30 అలా నుంచి స్టార్ట్ అవుతుండే. 3.5 to 4 hours మార్నింగ్ అండ్ 3.5 to 4 hours ఈవినింగ్ చేస్తుండే మేము. సో కాంపిటీషన్ టైంలో ఎలా చేస్తుందంటే మేము స్టేడియం కి కానీ ఎక్కడైతే ప్రాక్టీస్ అకాడమీ ఉందో అక్కడికి వెళ్ళేసి డే మొత్తం అక్కడే ఉంటుండే. మార్నింగ్ వెళ్ళేసి మార్నింగ్ వర్కౌట్ చేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ వర్కౌట్ చేసుకొని మళ్ళీ లంచ్ ఫినిష్ చేసుకొని అక్కడే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చేస్తుండే మేము స్టేడియంలో అలా ఉన్నప్పుడు. తాకుతాయి అనిపిస్తుంది, కాకపోతే మనం పెట్టుకున్న టార్గెట్ గుర్తొచ్చి మళ్ళీ మోటివేట్ అవుతాం. ఫుడ్ కంప్లీట్ గా మనకి డైరీ బేస్డ్ ఫుడ్ కానీ ఇప్పుడు మేము నాన్ వెజ్ తింటాం కాబట్టి చికెన్, ఎగ్స్ బేసిక్ ఎట్లా అంటే ఆయిల్ ఇవన్నీ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోకుండా దేశీ కైండ్ ఆఫ్ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్ ఉంటుంది మోస్ట్లీ. గర్ల్స్ నాకు తెలిసి ఒక 100-150 ప్లస్ గర్ల్స్ ఉన్నారు. బయట జిమ్ కి రెజ్లింగ్ కి తేడా ఏంటంటారు? జిమ్ అంటే మస్కులర్, అది బేసిక్ గా అది మనకు కనిపిస్తుంది బయట. ఆ షో అనేది మనకి ఏదైతే దేశీ మనం రెజ్లింగ్ ఈ వర్కౌట్ ఉందో అది మనకి బాడీలో కనిపించే స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేస్తుంది. అది చూడడానికి ఏమనిపిస్తుంది, అరే వీళ్ళు ఎంత సింపుల్ ఉన్నారు, నార్మల్ గా ఉన్నారు, లైక్ అసలు బలం ఉందా అని అనిపిస్తుంది. వాళ్ళతోని మీరు షేక్ హ్యాండ్ ఇచ్చేవారికి మీకు అర్థం కదా వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది. సో అది బయట కాదు, మీకు మీ షేక్ హ్యాండ్ ఇచ్చేవారికి మీకు అర్థం కాదు వాళ్ళ దగ్గర ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది. సో రెజ్లర్ ని మనం గుర్తుపట్టొచ్చు. గుర్తుపెట్టవచ్చు వాళ్ళ వాకింగ్ స్టైల్ గానీ, ఎందుకంటే మన ఇండియన్ స్టైల్ ఆఫ్ వర్కౌట్ ఏది ఉందో దాని బాడీ కంపోజిషన్ ఈ స్ట్రక్చర్ అనేది కొంచెం చేంజ్ చేస్తుంది. సో మీరు వాళ్ళు వాక్ చేసే స్టైల్ బట్టి తెలిసిపోతుంది. సో ఫ్యామిలీ స్ట్రగుల్ ఏంటంటే ఒక ఆడపిల్లని ఫ్యామిలీ నుంచి అంటే నా పర్సనల్ గా నా ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంతవరకు ఎవరికైనా నాకనే కాదు ఎవరికైనా కానీ ఫ్యామిలీ ఇస్ ది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఒకళ్ళు ఈ స్టేజ్ వరకు వెళ్ళారంటే ఫ్యామిలీ సపోర్ట్ వల్ల. అట్లా కాకుండా బయట నుంచి ఉంటారు కొంతమంది, గర్ల్ కి అవసరమా అని, లేకపోతే ఎందుకు అట్లా పంపిస్తున్నారు, మొగరాయిలాగా ఎందుకు తయారు చేస్తారు అవి ఇవి అని చెప్పి ఉంటది. సో అవన్నీ నేను తట్టుకునేది పర్సనల్, నేను తట్టుకునేది కాదు, ఫ్యామిలీ కూడా తట్టుకోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ కూడా బ్యాక్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. బ్యాక్ ఇన్ ద సెన్స్ ఇట్లా కాదు ఇది అని చెప్పాల్సి వస్తుంది. ఒక ఉమెన్ గా, ఒక అమ్మాయిగా ఏం చెప్తావు ఉమెన్స్ కి? ఉమెన్స్ కి అంటే ఈ రోజులలో చాలా మంది
ఉమెన్స్ కనే కాదు, జనరల్ గా ఇప్పుడు అప్కమింగ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో స్టడీ అని చెప్పి వాళ్ళు మొత్తం స్టడీస్ కే చేస్తున్నారు. అది కూడా కాదు, ఈ స్పోర్ట్స్ లో ఉండడము ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పోర్ట్స్ లో అంటే మనం జస్ట్ స్పోర్ట్స్ చేస్తాం అనేది కాదు, మనం దాంట్లో నుంచి లైఫ్ నేర్చుకుంటాం, ఒక డిసిప్లిన్ వస్తుంది మనకి స్పోర్ట్స్ నుంచి. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు? సో స్టడీస్ అనేది కాకుండా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను ఏం చెప్తానంటే స్టడీస్ అనేది కాకుండా ఇవి స్పోర్ట్స్ అనేది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. సో కిడ్స్ కి సపోర్ట్ చేయండి, స్పోర్ట్స్ లో జాయిన్ చేయండి. అండ్ మెయిన్ గా గర్ల్స్ అనేది ఏవైతే మనకి ఇప్పుడు రెజ్లింగ్ కూడా మనకి డిఫెన్సివ్ స్పోర్ట్స్ లో వస్తుంది. సో ఇలాంటి స్పోర్ట్స్ లో వస్తే వాళ్ళకి కూడా లేడీస్ మెయిన్ గర్ల్స్ కి అయితే హెల్ప్ఫుల్ ఉంటుంది. వాళ్ళ ఫైనల్ టార్గెట్ అంటే ఇప్పుడు నేను కేసరీలు తీసుకొని నేను నేషనల్స్ ఆడాను. నెక్స్ట్ ఉన్న ఎవరైతే అప్కమింగ్ రెజ్లర్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంకా మన స్టేట్ లో డెవలప్ చేయాలి రెజ్లింగ్ అనేది నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ.